ఇదే శంకరుడు అని చెప్పడానికి ఉండదు. 63 లీలామూర్తులు ఉంటాయి. ఎందుకు 63 రూపాలు పొందాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన పుచ్చుకున్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి బ్రహ్మగారు అడిగారని అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు. ఎడం పక్క సగ భాగం పార్వతీదేవికి ఇచ్చి స్త్రీ పురుషులిద్దరూ కలిసినటువంటి శరీరంగా నిలబడ్డాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో సగ భాగం కావాలని కోరుకున్నారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్ని బ్రహ్మకుపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడు ఇట్లు పానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శ్రీ మహావిష్ణువు శంకరుని యొక్క శరీరంలో సగభాగం కావాలి అని తపస్సు చేస్తే ఆయనకి సగభాగం ఇచ్చాడు. హరిహరమూర్తి అని ఒక అవతారం వచ్చింది. ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక రూపం వచ్చింది. భిక్షాటనమూర్తి అని ఒక రూపం వచ్చింది. భైరవమూర్తి అని ఒక రూపం వచ్చింది. 63 లీలామూర్తులు పొందాడు. ఎవరి కొరకు? భక్తులను అనుగ్రహించడానికి చూపించాడు. అసలు తత్వతః ఆయన యొక్క రూపం అది ఈ కంటితో చూడడానికి వీలైన రూపం కాదు, జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది. ఇలా ఉంటుంది అన్నాను అనుకోండి, దాన్ని బొమ్మ గీసి చూపించడానికి కుదరదు. దాన్ని ఏ చిత్రకారుడు బొమ్మ గీయలేడు, ఏ ఛాయాచిత్రకారుడు దానిని బంధించలేడు. అంత అద్భుతమైన రీతిలో తత్వతః శివస్వరూపం ఉంటుంది. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. ఆ రూపాన్ని ఎవరు గీసి చూపిస్తారు? అగ్ని ముఖంబు. పంచభూతాలలో అగ్నిహోత్రం ఆయనకి ముఖంగా ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, జీవబ్రహ్మలు రెండూ కలిసిపోయినటువంటి స్థితి ఆయన ఆత్మ. కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కలిపి ఆయనకి పాదపీఠం, ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక పీఠం అది రత్నగర్భ పదము. శ్వసనంబు నీ యూర్పు, ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా తిరుగుతూ ఉంటుంది. శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు, నీరంతా కూడా ఆయన నాలుక. రసన జలీషుండు దిశలు కర్ణంబులు, దశ దిశలు కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్ను. చంద్రుడు ఒక కన్ను, సూర్యుండు కన్నులు లేదా సూర్యుడే 2 కన్నులు. సూర్యుండు కన్నులు జఠరంబు జలధులు, సముద్రములన్నీ కూడా ఆయన కడుపులో ఉంటాయి. చెదలు శిరము, ఆకాశమంతా ఆయన యొక్క తల. సర్వౌషధులు రోమచేయము, ఓషధులన్నీ కలిపి ఆయన యొక్క వెంట్రుకలు. సర్వౌషధులు రోమచేయము శల్యంబులద్రులు. ఎన్ని పర్వతాలున్నాయని మీరు చెప్తారో అవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు. శల్యంబులద్రులు మానసమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చంద్రుడు. మానసమృతకరుండు ఛందములు ధాతువులు, ఆయన చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములు వేదములు. ఛందములు ధాతువులు. ధర్మసమితి హృదయము, ధర్మసమితి ధర్మము ఆయన యొక్క హృదయం. ధర్మసమితి హృదయం ఆస్యపంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు సమస్త ఉపనిషత్తులు. అటువంటి నీ రూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. ఏది? ఆ రూపాన్ని బొమ్మ గీసి చూపించండి, సాధ్యం అవుతుందా? అది జ్ఞానతః దర్శనం చెయ్యాలంటే. అంతటి మహానుభావుడు శంకరుడు.